సో ఏంది తనుజ విన్నర్ అవుతుంది బయట అంటారు, మీరేమంటారు? నాకైతే విన్నర్ కావాలని లేదు. నాకు కప్పు కొట్టాలని నాకైతే ఏమాత్రం కోరిక లేదు. నేను కప్పు కొడితే మాత్రం నేను బిగ్ బాస్ చూడను. నేను అనుకుంటున్నా ఇమానుయేల్ కానీ సుమన్ శెట్టి కానీ కుట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సో వాళ్ళిద్దరు ఇట్లా మంచి గేమ్ ఆడతారు. సుమన్ శెట్టి మరీ అంత గేమ్ ఆడకపోయినప్పుడు కూడా ఇమానుయేల్ అయితే మంచి గేమ్ ఆడతారు. మంచి వ్యక్తి, మంచి సౌమ్యుడు, పూజుడు, కష్టపడే గుణం ఉన్న వ్యక్తి, ఎంటర్టైన్మెంట్ చేయగలుగుతాడు, అందరికి నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, వాళ్ళు అందరిని కలుపుకుపోతారు. కాబట్టి ఇలాంటి మంచి వ్యక్తి బిగ్ బాస్ నాయక్ కప్పు కొట్ట మనస్ఫూర్తి కోరుకుంటున్నా. బిగ్ బాస్ చరిత్రలో బిగ్ బాస్ లో కమెడీ కప్పు కొట్టలేదు. ఫస్ట్ టైం కమెడీ కప్పు కొట్టి చూడాలని నాకు ఆ చిన్న కోరిక ఉంది. సో నేను చూద్దాం ఏం చేస్తాయి బిగ్ బాస్ నాయన ఏం చేస్తా చూద్దాం. ఎటగలికైతే అందరూ అంటారు తనజకు, మీరు కూడా అన్నది నాకు, తనజకు ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది అంటారా? తనజకు ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది. ఏదంటారు, కూలీ లేనంత వరకే జింకల ఆట నడుస్తుంది. ఒకసారి కూలీ బోన్లకు వస్తే తన ఆట ఏందో చూపిస్తుంది. కాబట్టి ఇప్పటివరకు నామినేషన్ రాలేదు ఇమానుయేల్. ఒకసారి తన నామినేషన్ వస్తే తన పవర్ ఏంది, తన ఓట్ బ్యాంక్ ఏంది, తన సత్యాన్ని చూపిస్తాము. మేమైతే 100% ఫిక్స్ అయి ఉన్నామన్నా ఇమానుయేల్ కప్పు కొట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఎందుకంటే తన ఆడే ఆట విధానం కానీ, నేను ఆయన వీడియో చూస్తాను నేను, అంటే తన ఎంత కిందికి వచ్చి వ్యక్తి అంటాను. తను ఒకరోజు ఇంట్లో వర్షం పడితే నలుగురు ఇంట్లో ఉంటే ఇద్దరు బయట ఉండి ఇద్దరు ఇంట్లో పడుకునే స్థాయి అట్లాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఆయన. ఇట్లాంటి కింది స్థాయి ఉన్న వ్యక్తులకు కదా మనం ఆదరించాల్సింది, ఇట్లాంటి వాళ్ళ కదా మనం చూడాల్సిన ఫీలింగ్ నాకు కలిగింది. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. నేనైతే ఈగల్ వేడుసు దయచేసి బిగ్ బాస్ గారు కష్టపడ్డ వాళ్ళకి అయితే బిగ్ బాస్ నాకు అప్పీల్ మనసు కోరుకుంటున్నాను. సో భరణి గురించి ఏం చెప్తారు? ఉంటాడంటావు, ఈ వీక్ వెళ్ళిపోతాడంటావు? భరణి గారు అయితే సేఫ్ గేమ్ ఆడుతున్నారు, మార్చుకుంటే బాగుంటది. దివ్య గారు కూడా చెప్పడం జరిగింది. సో మీరైతే ఇప్పటి నుంచి ఎవరి గేమ్ ఆడుకుంటే వాళ్ళు బాగుంటుందని చెప్పింది. చూద్దాం మరి ఏం చెప్తే. పేరుకు మాత్రమే తనుజ ఎవరి గేమ్ వాడు ఆడుకోమని చెప్తాం, కానీ తనైతే ఇంకా అదే బాండింగ్ లో మునిగి తేలుతుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా భరణి గారు, మీకు మంచి ఫాలోయింగ్ ఉంది బయట. సో మీకు మన మెగా ఫ్యాన్ సపోర్ట్ కూడా ఉంది. కాబట్టి మీరు మంచి గేమ్ ఆడితే బాగుంటుందని కోరుకుంటున్నాను. సుమన్ శెట్టి గారి గురించి ఏం చెప్తారు? సుమన్ శెట్టి అయితే మంచి క్యాండిడేట్ అన్న, వర్త్ క్యాండిడేట్. బిగ్ బాస్ 9 మాకు ఓపెన్ చేయగానే మాకు ఇమానుయేల్, సుమన్ శెట్టి మాకు ఎవరు తెలియదు. నేను అనుకుంటున్నా ఈసారి సుమన్ శెట్టి గారు మంచి గేమ్ ఆడి మంచి కప్పు కొట్టాలి, లేదా టాప్ 2 లో ఉండాలని కోరుకుంటున్నా. సంజన గురించి ఏం చెప్తారు? సంజన అయితే టాప్ 5 వరకు ఉండదు. తను ఏదో కళ్ళగా అంటుంది టాప్ 5 ఉండాలని, కళ్ళగా అంటుంది, కానీ టాప్ 5 ఉండదు తను. సో తనకున్న స్ట్రాటజీ ఏంటంటే అంటే 0 రోజులన్నా కొద్దిగా ఉండాలి. కానీ నేను చెప్తానన్నా, అందరూ ఒక రకంగా ఉంటే తన ఒక రకంగా ఉంటది. అందరూ కెమెరా కోసం ట్రై చేస్తుంటారు, నా ఫుటేజ్ పడాలి, ఎపిసోడ్ నాకు రావాలని చాలా ట్రై చేస్తుంటారు. కానీ ఈమె ఏం ట్రై చేయకుండా తన ఎపిసోడ్ పడిపోతామట. అంత కంటెంట్ క్రియేట్ చేసే వ్యక్తి ఎవరంటే, కంటెంట్ క్రియేటర్ ఎవరంటే మన సంజన గారు. కాబట్టి తన టాప్ 5 ఉండదు. మేబీ 12th వీక్ ఆర్ 14th వీక్ తను వెళ్ళిపోతుంది. సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నాడు కదా మనోడు. అవును, సెల్ఫ్ అంటే తనుజ మీద అదేంటంటే అనుకున్న పరిస్థితి వచ్చింది. అదమ్మా తనుజ వర్సెస్ సుమన్ శెట్టి వచ్చింది. సో అనుకున్న పరిస్థితిలో నువ్వన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి టైంలో ఏం చేయలేక తనుజ గారి మీద పాయింట్స్ లేకపోవడంతో నేనే సెల్ఫ్ నామినేట్ అవ్వడం జరిగింది. సో నిజంగా తన సెల్ఫ్ నామినేషన్ ఏంటంటే కొద్దిగా మాకు కూడా నచ్చింది. అరే నిజం ఇంత గొప్ప మనసు తనది అన్న ఫీలింగ్ అయితే కనిపించింది. రామరాత్రి గురించి ఏం చెప్తావు? రామరాత్రి అన్న ఫైటింగ్ స్పిరిట్ లేదు తనకు, ఏదో సర్వైవ్ అవుతున్న అంతే. తాబేలు మెల్లగా నడుచుకుంటూ అతను నడుచుకుంటూ పోతుంది, కానీ ఒక గుర్రం లాగా ఉరుకుతారు వెళ్ళాడు తను. మంచిగా ఆడితే బాగుంటది. ఆయన డాన్స్ ఎలా చూసి చాలా బాగా నచ్చినాయి. కానీ గేమ్ అయితే అంత ఆడతలు. మొన్న అయితే బిగ్ బాస్ గారు కూడా బూస్టప్ ఇచ్చారన్నమాట, కామెడీ వీడియో వేసి బాగా బూస్టప్ ఇచ్చారు. ఇక్కడ నుంచి అయినా తన గేమ్ ఆడి మంచిగా రన్ అప్ వెళ్ళాలి, మంచిగా ముందుకు వెళ్ళాలని కోరుకున్నా. కానీ తనైతే టాప్ 5 లో ఉంటాను. దివ్య కెప్టెన్సీ ఎలా అనిపిస్తుంది? బాగుంది, పర్లేదు. అందరికి రూల్స్ పెట్టింది, నచ్చింది, పర్లేదు. ఇట్లా స్ట్రిక్ట్ రూల్స్ కొన్నిసార్లు పనిచేస్తావి, కొన్నిసార్లు పని చేయవు. చూద్దాం తన ఏమైనా, మేబీ తను కూడా ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు. ఈ వీక్ ఎలిమినేట్ అయితే ఎవరు అవుతారు? ఈ వీక్ మేబీ వెళ్ళిపోతే రాము అని అనుకుంటున్నాను. రామరాత్రి ఎందుకు బ్రో? అదే ఫ్యాన్ బేస్ అంత లేదు, ఓట్ బ్యాంక్ అంత పడట్లేదు. దీని బిఫోర్ వీకే కొంచెం లేపారు కదా రామరాత్రి, పంపేస్తారు బయటికి. చెప్పలేము. ఈయన ఈ అబ్బాయి కూడా మెయిన్ చెప్పండి, సాయి అనే అబ్బాయి ఉన్నాడు కదా, ఈయన కూడా ఉన్నాడు. కాబట్టి నేను అసలు డేంజర్ జోన్ ఉన్నాడు ఈయన. ఇంకా రామరాత్రి సేఫ్ జోన్ ఉన్నాడు, కానీ సాయి చాలా డేంజర్ జోన్ ఉన్నాడు. లాస్ట్ వీకే వెళ్ళిపోవాల్సిన వ్యక్తి. మేబీ తనకు కూడా ఛాన్స్ అవుతుంది. సో టాప్ 5 లో ఎవరెవరు ఉంటారని మీరు అనుకుంటున్నారు? ఇమానుయేల్ అయితే కప్పు కొట్టాలని కోరుకుంటున్నా. సుమన్ శెట్టి సెకండ్ ప్లేస్ ఉండాలని కోరుకుంటున్నా. తనుజ థర్డ్ ప్లేస్ ఉండాలని కోరుకుంటున్నా. భరణి గారు 4th ప్లేస్ ఉండాలని కోరుకుంటున్నా. డిమాండ్ పవన్ 5th ప్లేస్ ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.